Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా విస్తరిస్తుంది కోవిడ్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త వేరియంట్ ను ఒమిక్రాన్ RF5 గా గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లో RF5 ఒకటి. ప్రధానంగా సింగపూర్తో పాటుగా ఆగ్నేయాసియా దేశాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. RF5 ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరం కాదంటూ కూడా అధికారులు, వైద్య సిబ్బంది కూడా గుర్తిస్తున్నారు. ప్రధానంగా RF5 లక్షణాలు గొంతు నొప్పితో పాటుగా దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, అలసట, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికీ కొత్త వేరియంట్ కి సంబంధించి 16 కేసులు కూడా నమోదవడం జరిగింది. ప్రధానంగా ఒకసారి పరిశీలించినప్పుడు జూన్ 26 నుంచి జూలై 16 వరకు, అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 16 కేసులు నమోదు కావడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. అంటే ప్రీవియస్ గా COVID-19 లక్షణాలతో పోలిస్తే ఈ లక్షణాలు కూడా సేమ్ గా ఉండడం, ప్రధానంగా గొంతు నొప్పితో పాటుగా దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రమాదకరం కాదని వైద్య అధికారులు గుర్తిస్తున్నా కొంత ఆందోళన, అలజడి మాత్రం ప్రజల్లో కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త కేసులు నమోదు కావడం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. జూన్ 26 నుంచి జూలై 16 వరకు మొత్తం 12 కొత్త కేసులు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ కేసులు ఒకే చోట కాకుండా వేర్వేరు ప్రాంతాలలో బయటపడడం, తాజాగా కరోనా కేసులకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. కరోనా కేసులకు సంబంధించి శాంపిల్స్ ను పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించడం, వాటిలో 4 ఫలితాలు కూడా బయటపడడం జరిగింది. ఈ కొత్త కరోనా కేసులకు సంబంధించి ఒమిక్రాన్ RF5 వేరియంట్ గా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ కేసులు ఎక్కువగా సింగపూర్ తో పాటుగా ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలు గుర్తించారు, సూచించారు. అయితే పూణే ల్యాబ్ గుర్తించినటువంటి ఈ కొత్త వేరియంట్ కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిశితంగా పరిశీలిస్తుంది. WHO మార్గదర్శకాలను కూడా జారీ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే అంత ప్రమాదకరం కాదంటూ కూడా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలను పరిశీలించినప్పుడు అంత ప్రమాదవంతంగా, మరి ముఖ్యంగా ప్రమాదం బారిన పడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అప్రమత్తతే కొంతవరకు ఆరోగ్య పరిరక్షణకు కీలకంగా మారుతుంది అనేది మాత్రం వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదన్నారు అధికారులు. ఈ RF5 లక్షణాలు ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల లాగానే ఉంటాయని, సేమ్ గొంతు నొప్పితో పాటుగా దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, ముక్కు మూసుకపోవడం, సో ఒంటిలో కొంతవరకు ఒంటి నొప్పులు ఉండడం, అలసట రావడం, ఈ మొత్తం కూడా లక్షణాలు ఉంటాయంటూ కూడా వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇక పరీక్షలకు ఒకవేళ అవసరమైనటువంటి కిట్లతో పాటుగా ఇతర మౌలిక వసతుల్ని సమకూరుస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 కొత్త కోవిడ్ కేసులు కూడా నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. మరోవైపు తాజాగా 2 కోవిడ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో 3 ఏళ్ల బాలుడికి, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బాలుడికి క్యాన్సర్ ఉండడం, మరోవైపు ఈ నెల 13న అతను చికిత్స కోసం కూడా కుటుంబ సభ్యులు పుదుచ్చేరికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాలుడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ రావడం, వెంటనే సమాచారాన్ని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలియజేశారు. వారికి నెగిటివ్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బంధువులతో పాటుగా తల్లిదండ్రులకు కూడా పరీక్షలు నిర్వహించగా వారి యొక్క ఫలితాలు కూడా నెగిటివ్ గా రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి 13 ఏళ్ల బాలికకు కిడ్నీ సమస్యతో కూడా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆమెకు విజయవాడలో ఉన్నటువంటి GGH లో డయాలసిస్ చేస్తుండగా బాలికకు జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడంతో వెంటనే కోవిడ్ పరీక్ష నిర్వహించడం జరిగింది. సో దాంట్లో కూడా పాజిటివ్ గా రావడంతో వెంటనే ఆమెను ఐసోలేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో, అంటే తీవ్రమైనటువంటి లక్షణాలతో అంత ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ సో వేగంగా వ్యాపించేటువంటి అవకాశం ఉన్నటువంటి వేరియంట్ R5 కి సంబంధించినటువంటి ఈ కొత్త వేరియంట్. అయితే కోవిడ్ కి సంబంధించినటువంటి కొత్త వేరియంట్లను కూడా మనం చూస్తున్నాం. 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత 2021లో ఒమిక్రాన్ కి సంబంధించిన కొత్త వేరియంట్ ను గుర్తించడం, తాజాగా సింగపూర్ తో పాటుగా ఆగ్నేయాసియా దేశాల నుంచి ఏ విధంగా భారత్లోకి ఇది వ్యాపించింది, లేదా ఇక్కడే కీలకమైనటువంటి కేసుల నమోదు ప్రక్రియ కూడా
ప్రారంభమైందా, ప్రధానంగా విదేశాలకు సంబంధించినటువంటి మూలాలు ఏదైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా కొంతవరకు వైద్య అధికారులు శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నా వేగంగా వ్యాపించేటువంటి గుణాన్ని మాత్రం కలిగి ఉంది అనేది మాత్రం వైద్య అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వృద్ధులతో పాటుగా గర్భిణీలు, మరి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, అంటే బీపీ, షుగర్ కానివ్వండి, గుండె జబ్బుకు సంబంధించినటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు కానివ్వండి, సో తగు జాగ్రత్తలు పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, కనీసం మాస్కులను యూజ్ చేయాలి. సో ఎవరైతే జన సమూహంలో వెళ్తున్నటువంటి వారు ఎక్కువగా ఉంటారో సో వారు తగు జాగ్రత్తలు పాటించాలి. విదేశీ ప్రయాణాల మూలాలు ఉన్నటువంటి ఎవరైతే వారు ఉన్నారో వారు కూడా కనీసం ఐసోలేషన్ పాటించాలి అనేది మాత్రం అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఈ నెల రోజుల వ్యవధిలో, అంటే ఈ 20 రోజుల్లోనే దాదాపు 16 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మరింత వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమీప ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి వైనం. సో ప్రతి అంశాన్ని, అంటే ఎక్కడైతే కోవిడ్ కి సంబంధించినటువంటి కేసులు, లక్షణాలు కనబడుతున్నాయో వెంటనే పూణేలో ఉన్నటువంటి జాతీయ వైరాలజీ ల్యాబ్ కి కూడా అక్కడ శాంపిల్స్ ని పంపుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. తెలంగాణలో కూడా అక్కడక్కడ కేసుల నమోదు కనిపిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నటువంటి వైనం. అసలు భయపడాల్సినటువంటి అవసరమే లేదు, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నటువంటి కామెంట్. ఎందుకంటే WHO అదేవిధంగా రాష్ట్ర వైద్య బృందానికి సంబంధించినటువంటి నిపుణుల ప్రకారం సో ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో RF5 అనేది చాలా వేగంగా వ్యాప్తించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గాలి ద్వారా లేదా మనుషులను తాకడం ద్వారా. గతంలో కోవిడ్ లక్షణాలు ఏ విధంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాయో అలాగే వేగంగా వ్యాపించేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ గతంలో వచ్చినటువంటి డెల్టా వంటి వేరియంట్ తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు అనేది మాత్రం వైద్య అధికారులు సూచిస్తున్నారు. చాలా మందిలో కూడా మైల్డ్ సిమ్టమ్స్, అంటే చాలా సాధారణమైనటువంటి లక్షణాలు, జలుబు, జ్వరం ఇలాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వైరస్ పెద్దగా ప్రమాదకరం కాదు అనేటువంటిది మాత్రం వైద్య అధికారులు సూచిస్తున్నారు. కానీ వృద్ధులు, గర్భిణీలతో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి అనేది మాత్రం సో వైద్య అధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సూచన. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తాజాగా కోవిడ్ కేసులు విస్తరించడం కొంతవరకు కలకలం రేపుతుంది. గతంలో COVID-19 తో, దాని తర్వాత వచ్చినటువంటి డెల్టా వేరియంట్ తో, ఒమిక్రాన్ వేరియంట్ తో సతమతమైనటువంటి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా నమోదవుతున్నటువంటి ఈ కొత్త వేరియంట్ తో ఒకంత ఆందోళన, ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు. సో నెల్లూరు, NTR జిల్లాలో తాజాగా 2 కొత్త కేసులు కూడా నమోదైనటువంటి వరం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, రాష్ట్ర వైద్య అధికారులకు సంబంధించినటువంటి బృందం చేస్తున్నటువంటి సూచన ఒకటే. సో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు జన సమూహంలో వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదు, కానీ మన జాగ్రత్తే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అనేటువంటి సూచన. చూడాలి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మళ్ళీ కొత్త వేరియంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించబోతున్నారు. సో వైద్య అధికారులు ఇచ్చినటువంటి ప్రతి సూచన పాటించినప్పుడు మాత్రమే ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.